కానీ వాళ్ళు కూడా అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అయితే కొంత మనీ పే చేసి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు కదా. యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చెప్పారంటే విద్య వైద్యం, ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం, ఈ రెండు ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది, మిగతా ఏ స్కీమ్లు కూడా మనం ఫ్రీగా ఇవ్వకూడదు అన్నారు. ఇక్కడ యూత్కి కావాల్సింది ఏంటంటే ఓన్లీ పెట్టుబడులు. అర్థమైందా? ఓన్లీ పెట్టుబడులు మాత్రమే. ఇక్కడ మనకు కావాల్సింది వైజాగ్లో ఈ మధ్య కాగ్నిజెంట్ వస్తుంది, ఒక 1000 వర్క్ స్పేస్తో టీసీఎస్ వస్తుంది అన్నారు. లేదు, ఇంకా అప్డేట్ మాత్రమే ఉంది. ఇప్పుడు యూత్ అయితే చాలామంది నిరుద్యోగ భృతి అన్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు నాకు తెలిసి యూత్ ఎవరికి నిరుద్యోగ భృతి అవసరం లేదు. నిరుద్యోగ భృతి వస్తే ఇంకా యూత్ అనేవారు ఇంకా సెల్ఫిష్గా తయారవుతారు, ఇంకా లేజీగా తయారవుతారు. దాని బదులు వాళ్ళకి ఒక ఏమంటారు అంటే పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళకి జాబ్ ఇప్పించారు అనుకోండి, అది వాళ్ళకి ఫ్యూచర్ని స్కోప్ అనేది దొరుకుద్ది. అంతేగాని ఫ్రీ ఇప్పుడు పెర్ మంత్ 3000 ఇచ్చి వాళ్ళకి ఏముంటుంది, మంత్లీ రీఛార్జ్ చేసుకుంటాం మేమైనా, మంత్లీ రీఛార్జ్ చేసుకుని హ్యాపీగా ఫోన్లు చూసుకుని గడిపేస్తాం, 3000 పడుతుంది కాబట్టి. అప్పుడు ఇప్పుడు 60+ ఇయర్స్ ఉన్న ముసలి వాళ్ళకి 18+ అయిన ఏజ్ ఉన్న మాకు డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకి 3000 ఇచ్చి మాకు 3000 ఇచ్చి. మాకు కావాల్సింది ఏంటి? పెట్టుబడులు, కంపెనీలు కావాలి. మాకు కావాల్సింది